మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తుంటాను. ఎలా అనిపిస్తుంది? యా, ఇట్స్ గోయింగ్ గుడ్. ఇంకా ఇప్పుడు ఫస్ట్ వీక్ అయింది కాబట్టి ఇప్పుడే అండ్ బిగ్ బాస్ నాగార్జున గారు సీజన్ 8 కొత్తగా ఉండబోతుందన్నారు. యా, చాలా ట్విస్ట్లు, మళ్ళీ ఇంకా ఈసారి ఎవరు సేవ్ అవ్వరు అని చెప్పారు. అయితే ఎలిమినేషన్ చూశారు కదా నేను నైట్, ఎలా అనిపించింది అన్న ఎలిమినేషన్ అనేది? ఎవరు అన్ఫేర్ అనిపించింది, ఫెయిర్ ఎవరు? నాకైతే బేబక్క వాజ్ ఫైన్ యాక్చువల్లీ. ఎందుకంటే షీ కుడెంట్ రిజిస్టర్ హర్ సెల్ఫ్. 1 వీక్ ఇచ్చారు టైం. యాక్చువల్లీ 1 వీక్ అనేది చాలా తక్కువ యాక్చువల్లీ చెప్పాలంటే, బికాస్ 7 డేస్లో అడ్జస్ట్ అవ్వడానికే టైం పడుతుంది బిగ్ బాస్లో. మళ్ళీ దాంట్లో స్టాండ్ తీసుకోవడం ఓన్గా అది టైం పడుతుంది. కానీ బేబక్క షుడ్ హ్యావ్ బీన్ స్టూడ్ బై ఓన్ ఒపీనియన్స్. ఆమె కుద్దగా బట్ షీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని ఆమెకు డిసైడ్ చేసుకోలేకపోయింది. అంటే ఇప్పుడే ఫస్ట్ వీక్ కాబట్టి తెలీదు, కానీ నాగార్జున గారు చాలా డిఫరెంట్గా ఉండబోతుందని చెప్పారు కాబట్టి వీఆర్ వెయిటింగ్. ప్రోమో వచ్చింది చూసారో లేదా మీరు? ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నమాట. ఫుడ్ రేషన్ తక్కువ ఇస్తున్నారు, రేషన్ కోసం చీఫ్స్ కొట్టుకుంటున్నారు. ఎలా అనిపించింది టీమ్స్? అది కరెక్టే ఉండాలి యాక్చువల్లీ. అట్లానే ఉండాలి. తగ్గిస్తూ ఎట్లా లాస్ట్కి తగ్గిస్తూనే వస్తారు చాలా. కానీ ఇప్పుడు తగ్గియడం అంటే మేబీ ఇట్స్ నాట్ రైట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే స్లోకి తగ్గియాలి. ఇప్పుడే వచ్చారు కాబట్టి దే హ్యావ్ టు ఎనర్జీ ఉండాలి, అట్లా ఉండాలి కాబట్టి. యా, ఉన్న కంటెస్టెంట్లో బాగా నచ్చిన వాళ్ళు అంటే స్ట్రాంగెస్ట్ నిఖిల్ అనిపిస్తుంది. కానీ హీఈస్ లిటిల్ 2 సైడెడ్ లాగా. అంటే వాడు లాజికల్గా ఆడిస్తాడు కానీ మళ్ళీ ఎమోషనల్ అయిపోతాడు. సో లాస్ట్కి ఎమోషనల్ డిసిషన్ తీసుకుంటాడు. కానీ లాజికల్గా ఆడేది సోనియా అనిపిస్తుంది. అంటే స్టిక్ టు ద బ్రెయిన్. ఇంకా అభయ్. ఓకే, ఇప్పుడు చీఫ్స్లో యష్మి గారు టాప్లో ఉన్నారు కాబట్టి తన చీఫ్ ఎలా చేస్తున్నారు, ఎలా బాగా అనిపిస్తుందా లేదా? యా, నా ఇప్పుడు సోఫార్ బాగానే ఉంది. యా, కానీ అక్కడక్కడ షీఈస్ గెటింగ్ స్కేర్డ్ అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు చూస్తే. ఇక్కడ డిసిషన్స్ కొంచెం వాళ్ళ ఫేవర్ తీసుకుందాం, వీళ్ళ ఫేవర్ అట్లా అని నాకు అనిపిస్తుంది. యా, నైనికా గారిది ఈజ్ ఆల్సో ఫైన్ అన్న. ఇది కూడా బాగానే చేస్తున్నారు. నాకైతే జెన్యున్గానే అనిపించింది యాక్చువల్లీ. అంటే ఆయన ఉన్నది ఎమోషనల్ ఏమో, ప్లస్ ఫస్ట్ వీక్ కాబట్టి చాలామంది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు టేక్. వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. అబ్బాయి ఫస్ట్ వీకే వచ్చి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, అంత వీక్ ఏంది, ఎమోషనల్లీ వీక్ అంటే ఇట్స్ హర్టింగ్. అంటే బికాస్ వాడికి ఎవరు తెలియదు అక్కడ ఎక్కువ జనాలు. సో ఒక్కరే రావడం ప్లస్ ఇట్స్ డిఫికల్ట్ ఓన్లీ. కానీ బ్రేక్ డౌన్ అవ్వడం ఇట్స్ నార్మల్ అని. నార్మల్ హ్యూమన్ ఎవరైనా బ్రేక్ డౌన్ అవుతారు, కానీ హీ హ్యాస్ టు గెట్ బ్యాకప్. కూలిపోయిన జోకులు అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే నాకు పర్సనల్గా నచ్చదు, కానీ వాళ్ళ ఫ్యాన్స్కి యా నచ్చొచ్చేమో. బికాస్ హీ హాస్ అప్పటి నుంచి ఆర్జేయింగ్ కానీ హీ హాస్ ఏ గుడ్ అంటే గ్రాఫ్ అనేది బాగుంది. లైక్ విత్ హీ హ్యాడ్ మేడ్ హిజ్ ఓన్ నేమ్ ఇన్ ద ఇండస్ట్రీ. కానీ నాకైతే వాటి ఆయన జోక్స్ పర్సనల్గా ఐ డోంట్ ఎంజాయ్. ఇప్పుడున్న 13 మెంబర్స్లో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు ఎలిమినేషన్ ఈ వీక్? ఈ వీక్ కష్టమనా? శేఖర్ భాష, ఆదిత్య గారు, మణికంఠ ఉండాలి. బికాజ్ ఆయన అంటే హీ ఎంగేజెస్ పీపుల్. ఆయన ఏడుపు కానీ బాగుంటుంది చూడడానికి. ఎంటర్టైన్మెంట్ ఈజ్ అబౌట్ ఎంగేజింగ్ పీపుల్ కదా. ఇట్స్ నాట్ అబౌట్ కామెడీ కానీ. అది ఏడవడం కూడా ఒక ఎంటర్టైన్మెంటే, గొడవడం ఒక ఎంటర్టైన్మెంటే. కాబట్టి హీ హ్యాస్ క్యాప్చర్డ్ ద ఆడియన్స్. అంటే ఇప్పుడు ఆడియన్స్ తెలుసు మణికంఠ అంటే ఎవరు బికాస్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఎపిసోడ్. లేకపోతే మణికంఠనే ఎలిమినేట్ అవ్వాల్సింది ఫస్ట్ వీక్ బేబక్క కన్నా. కానీ పీపుల్ ఆర్ సపోర్టింగ్ అని అర్థమైంది. కానీ యా ఓకే.